దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సత్య స్వరూపకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ప్రియా కల్వరి సత్య స్వరూపకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ? నేడు మనకు ప్రభు ఇచ్చిన వాగ్దానం, శ్రద్ధగల వారి యోచనలు లాభకరములని, తాలిమీ లేక పనిచేయు వారికి నష్టమే ప్రాప్తించునని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. కీడు కల్పించేవారు తప్పిపోదురు, మేలు కల్పించేవారు కృపాసత్యమును నొందుదరని సామెతలు 14:22 తెలియపరుస్తుంది. క్రైస్తవుని హృదయమందు తప్పుడు ఆలోచనలు కలుగనేకూడదు. చెడ్డ ఉద్దేశములు ప్రవేశించినట్లా అది మీ ఆత్మీయ బలమును దొంగిలించడం. అవి మీ మీద ఏలుబడి చేయకుండా కాపాటకు మీరు కృషి చేయవలన దేవుని బిడ్డలారా. ఆలోచనలు చెరపట్టుకొనుట నేర్చుకొనవలేను. ప్రభువైన యేసుక్రీస్తు అప్పగింపాలని ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఆలోచనలు పుట్టించాడు. దానిని జయించలేక తన ప్రభువును అతడు 30 వెండి నాణ్యములకు అమ్మివేశాడు. ఒక వ్యక్తి తన కార్యాలయం ముందు ఉన్నత పదవిని పొందగోరాను. రాత్రింపగళ్ళు దాన్ని గురించి ఆలోచించుండాను. సాధారణంగా ఆయన అంత గొప్ప పదవిని పొందుటకు అవకాశం లేదు గనుక ఆయన అడ్డుదారిని వెతకనారంభించాను. ఒకవేళ మనము పైకి ఎక్కినప్పుడు కొందరిని తొక్కవలసి ఉండవచ్చును. దానిని గురించి చింతించకూడదు. ఎవరైనా ఒకరు ఉన్నత పదవిలో తప్పక ఉండాలి. మరొకరు ఆ పదవిలో ఉండుట కంటే నేను ఆ పదవిలో నుండుట ఎంతో మంచిది అని ఆయన అతిశయపడుచుండాడు. తన యోచనలు నెరవేర్చుకుంటకు మాంత్రికులను సంప్రదించాడు. ఉన్నత స్థాయిలో ఉన్న వారు కిందికి దిగుట చేతబళ్ళు చేయించారు. ఎంత పరిత్యాపం! అతడు చేసిన సమస్త అపజయముగా ముగిసినందున ఒక పిచ్చివాని వలె మారాను. ఆయన ఉద్యోగం కూడా పోయినది. దేవుని బిడ్డలారా, నేడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎలాంటి యోచనలు మనం చేస్తున్నాం? దైవానికి విరుద్ధమైన యోచనలు మనం చేస్తున్నామా? దైవానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగుతున్నాయా? మనం ఆలోచించాలి. నేడు ఎందరో తమ ఆలోచనలను గూర్చి శ్రద్ధ లేని వారై ఉన్నారు. వారు ఎన్నో రకములైన ఊహల్లో ఉంటున్నారు. మన యోచనలు సరిగా లేనప్పుడు మన జీవితము చక్కగా ఉండదు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. మీ హృదయమందు మంచి యోచనలు కలుగుటకు దేవుని వాక్యంను చదవండి. కలవరి ప్రేమను తరచుగా ధ్యానించండి. ఆ కలవరి కరుణామూర్తి, కలవరి దయామయుడు, కలవరి దయాదాక్షిణ్య పూరుడైన దేవదేవుడి యొక్క నామ మహిమార్థమే మన జీవితాలు ఎల్లప్పుడూ ఉన్నతముగా ఉండాలి. జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, మీరు మొదట ప్రేమలోనికి తిరిగి రండి. కలవరి ప్రేమ చేత బలవంతం చేయబడిన వారై దేవుని కొరకు విజ్ఞాపన చేయు వీరునిగా మారండి. ఇదిగో ఇప్పుడే ప్రభు మిమ్మలను ప్రార్థనాత్మతో నింపుటకు మీకు సమీపంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా పరలోకము లేదా దేవుని సన్నిధిని నీ హృదయంలో తెచ్చుకోవచ్చును. దేవుని బిడ్డ, ఇప్పుడే సర్వాధికారి అయిన దేవుని నామానికి మహిమార్థంగా, దేవదేవుడి యొక్క నామానికి ఘనతగా జీవితాలు కొనసాగుతున్నప్పుడు ఆ మహాప్రభు మహోన్నతుడు పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ దేవుడు తన శాశ్వతమైన కృపతో మనల్ని నింపి మనకి జయమివ్వగల గొప్ప దేవుడే. మన ప్రార్థనా జీవితంలో దేవుని సన్నిధిలో పరిశీలించి చూసుకుందాం గాక. ప్రార్థన తగ్గిపోవటం వలన ఎన్నో ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. కుటుంబంలో శత్రువులు పోరాటము అధికమవుతున్నవి. దేవదేవుని బిడ్డలారా, దేవుని ఎప్పుడైతే మనం స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధిస్తున్నామో, దేవదేవుడిని మనం స్తుతించినప్పుడు, మహింపరిచినప్పుడు, ఘనపరిచినప్పుడు ప్రభు మనల్ని గెలిపిస్తాడు. ఎప్పుడైతే ప్రభుని మనం స్తుతించలేదో, ఘనపరచలేదో, ఆరాధించలేదో అప్పుడు మనం సాతాన్ని గెలిపిస్తున్నాం. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా, పరిశుద్ధాత్మ దేవుడికి ఘనతగా ప్రభుని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించి శత్రు బలమంతరం జయం పొంది దేవునికి ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు పేరు తెలియజేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడి తినిచ్చిన వాగ్దానం చేత మనం జయం పొందుం గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వోన్నతుడమైన మా ప్రియ కన్న తండ్రి, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నాయనా మా శ్రోతలందరినీ జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరి పక్షాన్ని జయమివ్వండి, విజయం ఇవ్వండి. విజయవంతమైన ప్రతీకారం జరిగి సాధనను కీడు మిమ్మల్ని మమ్మల్ని తప్పించి రక్షించి జయమి తెచ్చి 5 ఆరుగులు ప్రసాదించి పరిశుద్ధాత్మ గొప్ప మీ క్రియాకార్య మేలు సహకారం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.
ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.